సో హాయ్ ఫ్రెండ్స్, బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వచ్చేసి నేను మా బ్రదర్ అయితే వచ్చినాము. సో ఇది వచ్చేసి జూరాల. సో జూరాల డ్యామ్కు చాలా రోజుల తర్వాత అయితే వచ్చినాము. ఇంతకుముందు ఎండాకాలంలో వచ్చి ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది. సో చూద్దామని అయితే వచ్చినాము. సో చూడాలి. అండ్ మా బ్రదర్ది కూడా ఛానల్ ఉంది, కిల్లా ఏఎల్వి ఫిషింగ్ అని చెప్పేసి. సో తన ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. సో తనకు కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే ఆడేది మనం ఫీడర్ ఫిషింగే. సో మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఫీడర్కు మనకు మొబైల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ వాట్సాప్ క్యాటలాగ్ కూడా ఉంటుంది, మీకు దానిలో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ మనం ఆల్ ఇండియా డెలివరీ ఉంటుంది. మినిమం వచ్చేసి 4 ఫీడర్స్. సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ ఉండదండి. సో ఓకేనా. సో మీకైతే చూపిస్తాను ఫీడర్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా అయితే మనం పిండి పెట్టుకోవాలి అనేది. సో క్లియర్గా అయితే చూద్దాం. సో ఈరోజు చాలా రోజులు వచ్చినాం కాబట్టి చూడాలి ఫిషెస్ ఎట్లా పడతాయి ఏంటి అనేది. సో ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి ఫిష్ ఫీడరు. దీనికి వచ్చేసి బెయిట్ ఏ విధంగా పెట్టాలని చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బెయిట్ మీకు ఎప్పుడు చెప్పే వీడియో, ప్రతి వీడియోలో చెప్పే బెయిటే, కొత్తగా చెప్పాల్సినది ఏం లేదు. కాబట్టి మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద ఇక్కడ మీకు డిస్ప్లేలో ఇస్తాను చూడండి. బెయిట్ ఏమేమి వాడతా అనేది. మరీ ఎక్కువ పెట్టకూడదు పిండి కూడా ఫీడర్కి. మీడియం ఫీడర్కి పైన ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది అంతే, మరీ ఎక్కువ పెట్టకూడదు. ఫ్రెండ్స్, ఈ విధంగా పిండి పెట్టిన తర్వాత ఫీడర్కి ఇప్పుడు 3 హుక్స్ ఉంటాయి కదా. 3 హుక్స్కి వచ్చేసి మనమైతే పాపప్స్ అయితే పెట్టుకున్నాము. వచ్చేసి మీకు పాపప్స్ ఫ్యాన్సీ స్టోర్ షాప్లో దొరుకుతాయి. 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది మీకు. ఇవి వచ్చేసి ఒక్కో దానికి వచ్చేసి 2 అయితే పెట్టాలి. ఈ విధంగా అయితే గుచ్చుకోవాలి 2. సరే, కొంచెం ఏం లేదు, డెలికేట్గా ఉంటాయి. కొంచెం స్మూత్గా పెట్టాలి పెట్టేటప్పుడు మాత్రం. మరి హార్డ్ చేస్తే పగిలిపోతాయి. ఈ విధంగా పెట్టి జస్ట్ ఫీడర్ పైన ఇట్లా పడుకోబెట్టి దానిపైన కొంచెం పిండి పెట్టాలి, వాటర్లో వేసేసినప్పుడు పడిపోకుండా. సో ఇదే విధంగా మిగతా 2 కూడా సేమ్ ఇదే విధంగా పెట్టాలి మనమైతే. ఫ్రెండ్స్, టోటల్గా 3 అయితే సేమ్ చుట్టుముట్టు చూడండి. మొత్తం 3 అయితే హుక్స్ అవి పాపప్స్ పెట్టేసి పిండి అయితే పెట్టుకున్నాం ఇట్లా. ఇప్పుడు దీన్ని మనం వాటర్లో త్రో చేద్దాము. ఫ్రెండ్స్, ఫీడర్ విసిరేసిన తర్వాత మిషన్ ఖచ్చితంగా ఇది లూజ్ చేసుకోవాలి. ఎందుకంటే చేపట్టప్పుడు మనకు సౌండ్ వస్తుంది, ప్లస్ దారం అనేది వదిలేస్తుంది చేపకు అన్నమాట ఇట్లా. ఓకేనా.
ఫస్ట్ ఫిష్ ఇది. ఇక్కడ నుంచి లైటింగ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ అయింది. ఫీడర్ తీసేటప్పుడు చాలా జాగ్రత్త, ఖచ్చితంగా ఉక్కు అయ్యే ఛాన్స్ ఉంటుంది. డేంజర్ ఫీడర్ తీసేటప్పుడు మాత్రం చూసుకొని తీయాలి. చిక్కంలో అవుతుంది నిన్నైతే. ఫ్రెండ్స్ ఇదే చిక్కేము. మీకు ఇది కూడా కావాలంటే మన దగ్గర అయితే దొరుకుతుంది చూడండి. ఇది కూడా కావాలంటే మనం అయితే పంపిస్తాము. ఒక్కైంది చేతుకు. ఫ్రెండ్స్ అది చెట్టుకు ఉక్కైంది చూడండి. కొంచెం మిస్ అయితే కండకు పడేది, చెట్టుకు తట్టుకున్నది అది. సో పైకి వచ్చినాక చూపిస్తా క్లియర్గా మీకు ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి కొంచెం మిస్ లోపలికి పడింటే ఇంక అది అప్పుడు నేను చేప అవుతుంది. చేప పోయి ఇంకోటి కూడా తట్టింది అది. ఫ్రెండ్స్ ఇది మొదటి చేప, పడకమే కంగారు పెట్టింది. సో ఇంకా చూద్దాము, మస్తు టైం ఉంది మనకైతే ఇంకా. ఫ్రెండ్స్ ఇది కూడా మీకు చికెన్ కావాలంటే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది చూడండి. ఇక్కడ అంతే, ఇక్కడ
ఫిష్ అయితే పడింది. ఇక్కడైతే చూడండి ఏరియా చూశారు కదా, మొత్తం రాళ్ళ ప్రాంతం, ఇబ్బందిగా ఉంది అంతా. తట్టింది. చూడండి ఎక్కడెక్కడ ఆలయం లేపుతుంది. ఇప్పుడు ఏం చూడలేదు. చూస్తున్నారు కదా ఒక్కటి పోయి ఎన్నిటిని వస్తుందో. కేజీలో బాగా ఉంటుంది. ఇక్కడైతే చూడండి పెద్దవాళ్ళకి అయింది, గట్టిగానే అయింది ఇప్పుడైతే. చికెన్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్, జారినట్టు అక్కడనే పొద్దున్న నుంచి కష్టపడ్డది అంతా పోతుంది. ఇంకోటి అయితే వాడిని చూపించి, కాకపోతే దగ్గర లేకుండా దూరం ఉంది. చూడండి వేరే బాటిల్స్ కూడా తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇది వేరే డబ్బాలు పక్కకు తీసి దాన్ని కూడా తీసుకొని వచ్చింది. కానీ ఉప్పు స్టాండర్డ్ అయింది కాబట్టి పోయే ఛాన్స్ లేకుండే. ఉప్పు పర్ఫెక్ట్ ప్లేస్లో అయింది.
ఫ్రెండ్స్ ఈరోజు ఫిషింగ్ అయితే ఇది ఆల్రెడీ మార్నింగే లేట్ వచ్చినాం కాబట్టి కొంచెం టైం సరిపోలేదు. మొత్తం 5 అయితే పడ్డాయి. మామూలుగా ఒకటి నాకు మామూలుగా 2 నాకు 3 పడింది. ఇక్కడ ఇక్కడ అక్కడ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫిషింగ్ అయితే. సో మీరు కూడా చాలా ఈజీ వేలో ఫిషెస్ పట్టుకోవాలనుకుంటే పెద్ద పెద్ద చేపలు అయితే మన ఫిష్ వేర్తో పట్టుకోవచ్చు. సో ఆల్ ఇండియా వైజ్ డెలివరీ కూడా ఉంటుంది మన ఫిష్ వేర్స్ వచ్చేసి మీకు. అండ్ దాంతోపాటు మీకు క్యాటలాగ్ కూడా ఉంటుంది చూడండి. బేసిక్ ఐటమ్స్ కూడా మన దగ్గర అయితే దొరుకుతాయి ఫిషింగ్ సంబంధించి. సో క్యాటలాగ్ మన మొబైల్ నెంబర్ పైన వాట్సాప్లో చెక్ చేస్తే మీకు తెలుస్తుంది క్యాటలాగ్ కూడా. సో ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మన మొబైల్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఎవరికైనా కావాలనుకుంటే. అండ్ మినిమం వచ్చేసి 4 పీసెస్ అండ్ ఆల్ ఇండియా వైజ్ డెలివరీ ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ అస్సలు అవైలబుల్ ఉండదండి. సో టైంపాస్ వల్ల అస్సలు కాల్ చేయకండి, సిన్సియర్గా తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. సో ఓకేనా. సో సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో వీడియో నచ్చిందని అనుకుంటాను మీకైతే. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.